హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు. ఈ రోజు మన వీడియోలో అమ్మవారికి 9వ రోజు నైవేద్యంగా పెట్టే అల్లం గారెలు, అలాగే 10వ రోజు నైవేద్యంగా పెట్టే చక్కెర పొంగలి. ట్రెడిషనల్ రెసిపీ అయిన ఈ చక్కెర పొంగల్ని గుడిలో పెట్టే ప్రసాదంలా అలాంటి రుచితోటి చాలా సింపుల్ గా త్వరగా ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నానండి. అలాగే ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే అల్లం గారెలు. గారెలు ఎలా తయారు చేయాలో అందరికీ తెలిసిందేనండి. కాకపోతే నేను చూపించే విధంగా కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చకుండా పైన క్రిస్పీగా లోపల సమానంగా వేగి చాలా బాగుంటుందండి. అయితే అస్సలు ఆలస్యం చేయకుండా అల్లం గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం నేను ఇక్కడ 1/2 kg వరకు మినపగుళ్ళు తీసుకుంటున్నాను. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇవి మునిగే వరకు కొద్దిగా ఎక్కువ నీళ్లు వేసి 5 నుండి 6 గంటల వరకు ఈ మినపగుళ్ళు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, గారెలు చేయడానికి ఎప్పుడు కూడా పప్పు అనేది ఎక్కువ నానాల్సిన అవసరం లేదండి. చూడండి, నేను ఇక్కడ 5 గంటలు నానబెట్టి పప్పును తీసుకుంటున్నాను. ఇప్పుడు 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. నేను ఇక్కడ వెట్ గ్రైండర్లో వేసి పప్పు గ్రైండ్ చేస్తున్నానండి. పిండి గ్రైండ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో కొద్దిగా నీళ్లు వేస్తూ మరీ పల్చగా కాకుండా అలాగని గట్టిగా కాకుండా రుబ్బుకోవాలండి. ఒకవేళ మీరు మిక్సీలో గ్రైండ్ చేస్తున్నట్లయితే చల్లటి నీళ్లు వేస్తూ గ్రైండ్ చేస్తే మీకు గ్రైండర్ లో రుబ్బిన పిండిలాగే వస్తుందండి. పిండి గ్రైండ్ చేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని 5 నుండి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి లోతుగా ఉన్న కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు గారెల పిండి కలుపుకుందాం. ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న గారెల పిండిలో 1 టేబుల్ స్పూన్ వరకు తురుముకున్న అల్లం వేసుకోవాలి. 1 టీ స్పూన్ మిరియాలు తీసుకుని వాటిని కచ్చాపచ్చాగా దంచుకుని వేయండి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి పిండంతా బాగా బీట్ చేయాలండి. ఒక బౌల్లో నీళ్లు తీసుకుని పక్కన పెట్టుకుని మన చేతిని ఆ నీళ్లతో తడుపుకుంటూ పిండంతా బాగా కలుపుకోవాలండి. ఇలా పిండంతా 4 నుండి 5 నిమిషాల వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేయడం వల్ల పిండి లోపల ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతాయి. అప్పుడే మనకి గారెలు చాలా ఫ్లఫీగా కరకరలాడుతూ బాగుంటుందండి. ఈ విధంగా పిండి అంతా బాగా బీట్ చేసిన తర్వాత ఇప్పుడు గారెలు వేసుకోవాలి. గారెలు వేయడానికి మన చేతిని నీళ్లతో తడుపుకుని తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని ఇలా నీళ్ళలో డ్రాప్ చేయాలి. చూసారా, పైకి తేలింది అంటే పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లు. ఇప్పుడు మనం తీసుకున్న పిండిని ఇలా రౌండ్గా చేసుకుని వేళ్లతో ఇలా పరిచినట్లుగా చేసిన తర్వాత మధ్యలో చిన్న రంధ్రం చేసి పక్కన వేడిగా ఉన్న ఆయిల్లో జాగ్రత్తగా వేసుకోవాలండి. ఒకవేళ మీకు ఈ విధంగా వేయడం కష్టం అనుకుంటే ఒక పాలిథిన్ కవర్ తీసుకుని దాన్ని నీళ్లతో తడిచేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గారెల్లా వత్తుకుని ఆయిల్లో వేసుకోవడమేనండి. కొత్తగా వంట చేస్తున్న వారు చేతి వేళ్ల మీద 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే వేసేయగలుగుతారండి. ఎన్ని గారెలైనా సరే చాలా సులువుగా వేసేయచ్చండి. ఈ విధంగా మనం తీసుకున్న ఆయిల్కి సరిపడా గారెలు వత్తుకుని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లోనే ఉంచాలండి. ఇక్కడ మీరు గమనిస్తే గారెలు అడుగు వైపున బాగా కాలిన తర్వాత కొద్దిగా రంగు రావాలండి. వచ్చిన తర్వాత అప్పుడే మనం టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా బాగా ఫ్రై చేసి గారెలు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత మాత్రమే తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, 9వ రోజు దుర్గాదేవికి నైవేద్యంగా పెట్టి అల్లం గారెలు తయారవుతాయండి. ఈ విధంగా నేను చెప్పిన టిప్స్ ఎగ్జాక్ట్ గా ఫాలో అవుతూ చేస్తే లోపల సాఫ్ట్ గా పైన క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందా? అయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ ని కింద ఉన్న కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడైతే దసరా నవరాత్రుల్లో చివరి రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే చక్కెర పొంగలి. చక్కెర పొంగల్ని చాలా సింపుల్ గా క్విక్ గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. నేను ఇక్కడ ముందుగా మెజర్మెంట్స్ అనేవి చూపిస్తున్నానండి. 3/4 కప్పు రైస్ తీసుకుంటే 1/4 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. బియ్యం పెసరపప్పు కలిపి 1 కప్పు వరకు తీసుకుంటున్నాను. దీనికి 1/2 కప్పుకి నిండుగా తురుముకుని బెల్లం తీసుకోవాలి. అలాగే పంచదార 1/3 కప్పు వరకు తీసుకోవాలి. ఇలా బెల్లం పంచదార 2 కలిపి చేస్తే చక్కెర పొంగల్ టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా చివరిలో మనం తేనె వేసి ఈ స్వీట్ అనేది అడ్జస్ట్ చేస్తామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చక్కెర పొంగల్ తయారు చేయడానికి ముందుగా ఒక ప్యాన్ లో పెసరపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దగ్గరే ఉండి సన్నటి మంట మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పెసరపప్పుని దోరగా ఫ్రై చేసుకుంటే ఈ స్వీట్ కి మంచి టేస్ట్ ఉంటుందండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ లో బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు వంపేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న పెసరపప్పు వేసి ఇందులో 2 కప్పుల వరకు నీళ్లు వేయాలి. 1 కప్పు క్వాంటిటీకి 2 కప్పుల నీళ్లు కరెక్ట్ గా సరిపోతాయండి. నీళ్లు ఎక్కువ వేస్తే ముద్దగా అయిపోతుందని గమనించాలి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసి మూత పెట్టి ఒకే ఒక్క విజిల్ రానివ్వండి.
అన్నం మరీ పలుకుగా కాకుండా అలాగని మెత్తగా కాకుండా ఉడికితే సరిపోతుంది. అన్నం ఉడికేలోపు బెల్లం పాకం తయారు చేసుకుందాం. దీనికోసం ఒక గిన్నెలో మనం ముందుగా మెజర్ చేసుకున్న బెల్లం వేసుకోవాలి. ఇందులో 1/2 కప్పు వరకు నీళ్లు వేసి బెల్లం కరిగించుకోవాలండి. బెల్లం కరిగిన తర్వాత టీ వడపోసుకుని స్టీల్ స్ట్రైనర్ ఉంటుంది కదండి, దాంట్లోకి మనం స్ట్రెయిన్ చేసేసుకుంటే బెల్లంలో ఇసుక నలకల్ లాంటివి ఏమన్నా ఉన్నా ఇలా వడపోసి తీసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం కరిగించుకున్న గిన్నెని ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని అదే గిన్నెలో కరిగించుకున్న బెల్లం, అలాగే మనం ముందుగా మెజర్ చేసుకున్న పంచదార, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు కూడా వేసి పాకం రానివ్వాలి. చక్కెర పొంగలికి బెల్లం పాకం అనేది అస్సలు ముదర పాకం రాకూడదండి. చూడండి, ఇలా మనం చేతితో కొద్దిసేపటికి చెక్ చేస్తే 2 వేళ్లకి ఇలా జిగురుగా అంటుకోవాలండి. పాకం కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఈ స్టేజ్ లో స్టవ్ ఆపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలండి. ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీసి చూస్తే అన్నం చూడండి కరెక్ట్గా ఉడికింది. ఈ విధంగా అన్నాన్ని ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న బెల్లం పాకం వేసుకోవాలి. ఈ బెల్లం పాకం వేసుకున్న తర్వాత అదే గిన్నెలో మరొక 1/2 కప్పు వరకు నీళ్లు వేసి ఆ నీళ్లు కూడా ఈ అన్నంలోకి వేసేసి స్టవ్ ఆన్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో ఈ బెల్లం పాకంలో అన్నం బాగా ఉడకాలి. ఈ బెల్లంతో అన్నం అనేది ఉడకడానికి దాదాపుగా 10 నుండి 15 నిమిషాల వరకు పడుతుంది. నేను ఇక్కడ త్వరగా చేయడానికి అన్నం కుక్కర్ లో వండానండి, కానీ అన్నం గిన్నెలోకి వేసి డైరెక్ట్ గా వండితే అలా వండిన చక్కెర పొంగల్ రుచి ఇంకా బాగుంటుంది. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి 1/2 కప్పు వరకు నెయ్యి సరిపోతుంది. ఇందులో నుంచి 1 టేబుల్ స్పూన్ నెయ్యి పక్కన పెట్టి మిగతా నెయ్యి అంతా ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే పచ్చకర్పూరాన్ని కూడా చిటికెడు ఇలా నలిపి వేసుకోవాలి. ఒకవేళ ఈ వాసన మీకు నచ్చకపోతే వేయకపోయినా పర్వాలేదండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని పక్కకు దించుకుని కొద్దిసేపు చల్లారనివ్వండి. ఇలా తయారు చేసుకున్న చక్కెర పొంగలికి స్వీట్ అడ్జస్ట్ చేయడానికి చివర్లో తేనె వేస్తానన్నాను కదండి, దీనికోసం 1/2 కప్పు వరకు తేనె తీసుకుని ఈ చక్కెర పొంగల్లో వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. చివర్లో ఈ తేనె వేయడం మాత్రం మీరు అస్సలు స్కిప్ చేయకండి. ఇలా తేనె వేసి చేయడం వల్ల రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ చక్కెర పొంగల్ని ఒక గిన్నెలోకి తీసేసుకుని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుని ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించడానికి ఒక ప్యాన్ లో ముందుగా మనం పక్కన పెట్టుకున్న నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇవి 2 టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను. చక్కెర పొంగలికి మంచి టేస్ట్ ఏంటంటే ఈ పచ్చి కొబ్బరి ముక్కలండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత జీడిపప్పు కూడా వేసి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత చివరిగా ఎండు ద్రాక్షను కూడా వేసి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు వీటిని చక్కెర పొంగల్లో వేసి ఒకసారి కలుపుకుంటే అమ్మవారికి నైవేద్యంగా పెట్టి చక్కెర పొంగలి తయారవుతుందండి. నేను చూపించిన విధంగా చక్కెర పొంగలి మీరందరూ తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి అనుగ్రహం అలాగే ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నానండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ దసరా నవరాత్రుల్లో నేను అమ్మవారికి తయారు చేసిన ఈ 10 రకాల నైవేద్యాల మీద మీ యొక్క అభిప్రాయాన్ని నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే నా ఛానల్లో ఉన్న రెసిపీస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.